వైసీపీ పేటీఎం బ్రాంచ్ మరో రకమైన విష ప్రచారానికి దిగింది. టీడీపీ వారు పంచుతున్నట్లుగా ఒక గిఫ్ట్ బాక్స్ ను జనంలోకి వదిలింది. అందులో మందు బాటిల్, సిగరెట్లు, కొంత నగదు ఉన్నాయి. వైసీపీ పేటీఎం బ్యాచ్ డైరెక్ట్ గా విష ప్రచారానికి దిగడం ఇది మొదటిసారి కాదు. కాకపోతే తనపై వస్తున్న ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకు ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసింది అధికార పార్టీ. గిఫ్ట్లపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు తంటాలు పడుతూ ఇప్పుడు టీడీపీపై బురద జల్లే ప్రయత్నంలో ఉంది. సూపర్ 6 అంటూ ఫేక్ ప్రచారంతో తన అసలు రంగును ఆ పార్టీ బయట పెట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి. స్వామి, పేటీఎం ఫేక్ బ్యాచ్ మరో ప్రచారానికి తెగబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికి, మీడియాకి, వాలంటీర్లకి, అదే విధంగా ప్రతిపక్ష పార్టీలో ఉండే నేతలకి కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు అంటూ కూడా పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కూడా కథనాలు ప్రచురితం అవుతున్నాయి, ప్రసారం అవుతున్నాయి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ వీటిని మొదటగా వెలుగులోకి తీసుకొచ్చింది. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలోను, విజయవాడలోను, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోను, విశాఖపట్నం, తిరుపతి జిల్లాలో జరుగుతున్న గిఫ్టుల పంపిణీకి సంబంధించి కూడా సచిత్ర కథనాలను ఏబిఎన్ ప్రసారం చేసింది, ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వైసీపీ గిఫ్ట్లపై కూడా ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఆందోళనకు చెందిన వైసీపీ వెంటనే ఫేక్ ప్రచారానికి ప్రారంభించింది. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా సోషల్ మీడియాలో సూపర్ 6 అంటూ కూడా టీడీపీ గిఫ్ట్లు ఇస్తున్నట్టు ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ తెగబడింది. గిఫ్ట్ బాక్సులు ముందు గిఫ్ట్ బాక్స్ లో సూపర్ 6 అని చెప్పి గిఫ్ట్ బాక్స్ పై రాసి దాంట్లో సిగరెట్లు, మందు బాటిల్ తో పాటు కండోములు కూడా ఉంచి ప్రచారానికి తెగబడుతూ ఉన్నారు. అంతేకాకుండా డబ్బులు కూడా పెట్టారు. అందులో ఈ డబ్బులు పెట్టి ఫేక్ గా క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి తిప్పుతూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సోషల్ మీడియాలో వస్తుండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా తాము ప్రతిస్పందిస్తామని, పేటీఎం బ్యాచ్ ఏ విధంగా ప్రచారం చేస్తుందో కూడా సవివరంగా ప్రజలకు వివరిస్తామని కూడా తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. స్వామి, రైట్.